ఫ్రెండ్స్ మన ముందుకి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మనం వర్డ్ప్యాడ్, నోట్ప్యాడ్, ఎంఎస్ ఆఫీస్ అలాగే మనం బ్రౌజర్ ఎడిట్ బాక్స్లో మన వాయిస్తో టెక్స్ట్ని టైప్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా టర్న్ ఆన్ చేయాలి అలాగే ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే ఫాలో అవ్వండి. మనం ముందుగా అయితే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం విండోస్ లోగోకి ఆర్ స్టార్ట్ బటన్ రెండు పేర్లు ఒకటేనండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. స్టార్ట్ బటన్ అన్న విండోస్ లోగోకి అన్న ఒకటే, బేసిక్ యూజర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నేను స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ బాక్స్ లో కర్సర్ ఫోకస్ అయి ఉంది. ఇక్కడ మనం టైప్ చేయాల్సిన స్పెల్లింగ్ చెప్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. DICTATION డిక్టేషన్ అని టైప్ చేయాలి. సో ఇక్కడ మనం స్పెల్లింగ్ టైప్ చేస్తూ కూడా మాట్లాడదాం. Ease of access dictation system settings. Press right to switch preview 1 to 4. ఇక్కడ యూజ్ ఆఫ్ యాక్సెస్ సిస్టమ్ సెట్టింగ్స్ డిక్టేషన్ అని వచ్చింది. మనం దీనిపైన ఎంటర్ ఇవ్వాలి. నేను ఎక్కువ సెర్చ్ చేసి దీనిపైన చేస్తున్నాను కాబట్టి 2 లెటర్స్ టైప్ చేయగానే వచ్చేసింది. మిగతా లెటర్స్ కూడా టైప్ చేసేద్దాం, ఎందుకంటే ఒకవేళ మీరు ఫస్ట్ టైం టైప్ చేస్తున్నట్లయితే రాదు. కాబట్టి మొత్తం స్పెల్లింగ్ అంతా టైప్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మొత్తం స్పెల్లింగ్ని టైప్ చేద్దాం. DI టైప్ చేశాను. CT Ease of access dictation system settings. Ease of access dictation. TION Ease of access dictation system set. Ease of access dictation. ఇక్కడ టైప్ చేశాను పూర్తిగా. యూజ్ ఆఫ్ యాక్సెస్ సిస్టమ్ సెట్టింగ్స్ డిక్టేషన్ అనేది settings window search. ఇక్కడ యూజ్ ఆఫ్ యాక్సెస్ అని టైప్ చేయలేదండి, డిక్టేషన్ అని టైప్ చేసాం. యూజ్ ఆఫ్ యాక్సెస్ సిస్టమ్ సెట్టింగ్స్ అని వచ్చింది. సో డిక్టేషన్ కాబట్టి డిక్టేషన్ అని టైప్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంటర్ ఇచ్చిన తర్వాత మనం ట్యాప్ ప్రెస్ చేస్తూ మనం కావాల్సిన ఆప్షన్స్ ని టర్న్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. List vision grouping 1 of 3. Display not selected 1 of 6 level 2. డిస్ప్లే నాట్ సెలెక్టెడ్ 1 of 6. ఇక్కడ ఏం ప్రెస్ చేయొద్దు, అప్ డౌన్ ఆరోస్, ఓన్లీ ట్యాప్ బటన్. Talk instead of type grouping. Get more info about dictation link. Get more information about dictation అని ఉంది. Use Cortana to get things done grouping. Change how I talk to Cortana link. Cortana గురించి ఉంది. Get more info about Cortana link. Get more info about Cortana. Dictate text and control your device using only your voice grouping. Turn on speech recognition toggle button not pressed. ఇక్కడ టర్న్ ఆన్ స్పీచ్ రికగ్నిషన్ ఆఫ్ లో ఉంది, అంటే Use Cortana to get things. ఉంది. సో ఒకసారి మళ్ళీ ఈ ఆప్షన్ చూద్దాం. Dictate text and control your device using only your voice grouping. Turn on speech recognition toggle button not pressed. టర్న్ ఆన్ స్పీచ్ రికగ్నిషన్ టాగల్ బటన్ నాట్ ప్రెస్డ్ ఉంది. ఇక్కడ స్పేస్ ఇద్దాం. Space pressed. ఇక్కడ ప్రెస్డ్ అని వచ్చింది. సో కాబట్టి మనకి ఒక బెల్ సౌండ్ వినిపించింది కదా, ఇక్కడ ప్రెస్ అయినట్లు. సో ఒకసారి మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Related settings grouping. Cortana settings link. Cortana settings లింక్. అక్కడ మనం అది టర్న్ ఆన్ చేసాం, ఇంకొకటి కూడా టర్న్ ఆన్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. Additional speech settings link. అడిషనల్ స్పీచ్ సెట్టింగ్స్ లింక్ ఉంది కదా, ఇక్కడ మనం స్పేస్ ఆర్ ఎంటర్ స్పేస్ ఇస్తున్నాను నేను. Space speech language grouping. Choose the language you speak with your device combo box. English United States collapsed. ఇక్కడ స్పీచ్ లాంగ్వేజ్ ఉంది కదా, దీన్ని అప్ డౌన్ యారోస్ లెఫ్ట్ రైట్ యారోస్ తో మనం వేరే లాంగ్వేజెస్ కి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అవైలబుల్ ఏ లాంగ్వేజెస్ ఉంటే ఆ లాంగ్వేజెస్ వరకు. Recognize non-native accents for this language checkbox not checked. ఇక్కడ నాట్ చెక్ లో ఉంది. రికగ్నైజ్ నేటివ్ లాంగ్వేజ్. సో ఇది నాట్ చెక్ లో ఉండొచ్చు, ఇలా వదిలేయండి. Microphone grouping. Get started button. మైక్రోఫోన్ గ్రూపింగ్ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా. సో మైక్రోఫోన్ గురించి చిన్న విషయం మీకు అయితే చెప్పాలి. మైక్రోఫోన్ చాలా మంది అనుకుంటున్నారు ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటేనే మనం పర్ఫెక్ట్గా టైప్ చేయగలమని. సో అలా ఏం లేదండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోకపోయినప్పటికీ కూడా మనం హ్యాపీగానే టైప్ చేసుకోవచ్చు. మనకి ల్యాప్టాప్ ఉండి దానికి ఇంటర్నల్ మైక్ ఉంటే హ్యాపీగా టైప్ చేసుకోవచ్చు. లేదు మనకి ల్యాప్టాప్ కాదు డెస్క్టాప్ అంటే మాత్రం ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్ యూస్ చేయాలి, ఎందుకంటే ఇంటర్నల్ మైక్ ఉండదు కాబట్టి. ఇంటర్నల్ మైక్ ఉన్న ప్రతి దాంట్లో కూడా మనం హ్యాపీగా టైప్ చేసుకోవచ్చు వాయిస్ తో టెక్స్ట్ కి. Voices grouping. Choose a voice combo box. Microsoft David collapsed. ఇక్కడ వాయిసెస్ గ్రూపింగ్ మైక్రోసాఫ్ట్ డేవిడ్ మనకి డిఫాల్ట్ గా ఉండిపోయింది. కాబట్టి మనం ఒకసారి 2 సార్లు ట్యాప్ ప్రెస్ చేద్దాం. Voice speed slider 60. వాయిస్ స్లైడ్ ఇక్కడ ఉంది, దానికి మనం అప్ డౌన్ యారోస్ తో ఇంక్రీజ్ చేసుకోవచ్చు స్పీడ్ ని. 55. డౌన్ యారో 50. 50 55 50 అట్లా డౌన్ అయింది. డౌన్ యారో ప్రెస్ చేస్తే అప్ యారో ప్రెస్ చేస్తున్నాను. 55. 55 60. 60 ఇలా ఇంక్రీజ్ అవుతుంది స్పీచ్ రేట్ అనేది. స్పీడ్. Preview voice speed slider 60. వాయిస్ స్పీడ్. Preview voice button. ప్రివ్యూ వాయిస్ బటన్ అని ఉంది కదా, ఇక్కడ Space. You have selected Microsoft David as the default voice. ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేవిడ్ డిఫాల్ట్ వాయిస్ సెట్ అయిందని చెప్తుంది. 2 టైమ్స్ షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ Voice. చేస్తున్నాను. Choose a voice combo box. Microsoft David collapsed. మైక్రోసాఫ్ట్ డేవిడ్ ఉంది కాబట్టి డౌన్ యారో ప్రెస్ చేస్తే Microsoft 0. మైక్రోసాఫ్ట్ 0 వస్తుంది. Microsoft mark. మైక్రోసాఫ్ట్ మార్క్ వస్తుంది. అలాగే అప్ యారో ప్రెస్ చేస్తూ మళ్ళీ Microsoft 0. మైక్రోసాఫ్ట్ 0 దగ్గర ఆగిపోయాను. డౌన్ యారో అప్ యారోస్ తోనే మనం చేంజ్ చేసుకోవాలి. జస్ట్ ఇంకేం ప్రెస్ చేయొద్దు. ట్యాబ్ Voice speed slider 60.
ఇక్కడ స్లైడర్ 60 సరిపోతుంది, ఇలా ఉంచేద్దాం. Preview voice button. ప్రివ్యూ వాయిస్ ఒకసారి స్పేస్ బటన్ ప్రెస్ చేద్దాం. Space. You have selected Microsoft Zira as the default voice. డిఫాల్ట్ వాయిస్ కి మైక్రోసాఫ్ట్ జీరా సెట్ అయింది అని చెప్తుంది. Manage voices grouping. Add voices button. మేనేజ్ వాయిసెస్ మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేశాను. మేనేజెస్ గ్రూపింగ్ యాడ్ వాయిసెస్ అని ఉంది. అంటే మనం ఇంకేమన్నా వాయిసెస్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్పేస్ ఆర్ ఎంటర్ ఇచ్చి మనం యాడ్ చేసుకోవచ్చు. సో నాకు డెమో పర్పస్ సరిపోతుంది కాబట్టి ఇలా వదిలేసాను. Related settings grouping. Speech privacy settings link. స్పీచ్ ప్రైవసీ సెట్టింగ్స్ లింక్ అని ఉంది. సో ఒకసారి ట్యాప్ ప్రెస్ చేసి చూద్దాం ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో. Have a question grouping. Opening the dictation toolbar link. Setting up a microphone link. Get help grouping. Get help link. Give feedback grouping. Home button. Search box. Find the setting list. Date and time not selected. Speech language grouping. Choose the language you speak with your device. Combo box English. United States. Collapsed. ఇక్కడ మనం ఏం చేయడానికి లేవు కాబట్టి మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేస్తూ వెళ్తున్నాను. Recognize non-native accents. Microphone grouping. Get started. Voices grouping. Choose a voice combo box. ఇక్కడ మనం ఆల్రెడీ చూసేసినవే మరొకసారి నేను ఎక్స్ప్లోర్ చేయడం కోసం వెళ్ళాను కాబట్టి మళ్ళీ ఇదే రూట్ Voice speed slider 6. Preview voice button. Manage voices. Related settings grouping. Speech privacy settings link. స్పీచ్ ప్రైవసీ సెట్టింగ్స్ లింక్ అని ఉంది కదా, దీనిపైన మనం Space. స్పేస్ Speech. Search box. Find the setting at list. Windows permissions grouping 1 of 2. General not selected 1 of 5 level 2. ఇక్కడ జనరల్ లో ఉంది. ట్యాప్ ప్రెస్ చేసేయండి ఇదే విధంగా. Online speech recognition grouping. If you turn off online speech recognition, you won't be able to talk to Cortana or use dictation or other apps that use Microsoft's online speech recognition technology. However, you can still use the Windows speech recognition app and other speech services that don't use Microsoft's online speech recognition technology. Toggle button not pressed. ఇక్కడ ఇది నాట్ ప్రెస్ లో ఉంది స్పీచ్ రికగ్నిషన్ అనేది. సో ఒకసారి మనం నోట్ ప్యాడ్ తీసుకుందాం. ముందుగా ఒకసారి దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. Folder view. ఇక్కడ మినిమైజ్ చేశాను, జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. స్టార్ట్ బటన్. Desktop. Start window. Cortana window. NOT Oh. Notepad app. Untitled Notepad. Text edit. టైప్ చేశాను. నోట్ ప్యాడ్ తీసుకున్నాను. ఇక్కడ మనం స్పీచ్ రికగ్నిషన్ ఆన్ చేయలేదు జస్ట్. సో ఇక్కడ మనం ఆన్ చేయకుండా మనం ఏదైనా ఒక టెక్స్ట్ వాయిస్తో టైప్ చేయాలి అని అంటే విండోస్ +H టైప్ చేయాలి. To use dictation, go to settings and turn on online speech recognition. గో టు సెట్టింగ్స్ అండ్ టర్న్ ఆన్ ఆన్లైన్ స్పీచ్ రికగ్నిషన్ అని ఉంది కదా అని చెప్పింది మనకి మెసేజ్. అంటే విండోస్ +H ప్రెస్ చేస్తే టెక్స్ట్ టైప్ అవ్వట్లేదు. సో ఒకసారి షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. Settings. ఒకసారి ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేశాను వేరే ట్యాబ్కి వెళ్ళడానికి. అంటే ఇంతకుముందు మనం మినిమైజ్ చేసిన ట్యాబ్ రీఓపెన్ అయింది అంతే. Know your online speech recognition grouping. If you turn off online speech recognition, you won't be able to talk to Cortana or use dictation or other apps that use Microsoft's online speech recognition technology. However, you can still use the Windows speech recognition app and other speech services that don't use Microsoft's online speech recognition technology. Toggle button not pressed. ఇది నాట్ ప్రెస్ లో ఉంది. స్పేస్ ఇచ్చి ప్రెస్ చేయండి. Space pressed. ఇక్కడ ప్రెస్ అయింది. సో ఇక దీన్ని క్లోజ్ చేసేయచ్చు. Untitled Notepad. Text editor. ఇక్కడ నోట్ ప్యాడ్ లోకి వచ్చేసాం. నోట్ ప్యాడ్ లోనే ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ మనం విండోస్ +H ట్యాబ్ ప్రెస్ చేయండి. Initializing. Tip say comma 4. హలో హలో Hello. Hello. 2 సార్లు హలో అని పడింది. సో ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేస్తున్నాను. మనకి Blank. ఒక బెల్ సౌండ్ వచ్చింది. అది స్టార్ట్ అయినట్లు విండోస్ +H ప్రెస్ చేస్తే, అలాగే మళ్ళీ కంట్రోల్ ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోయింది. లేదా మనం విండోస్ +H ప్రెస్ చేసి స్టాప్ చేయొచ్చు. లేదా మనకి డన్ అని చెప్పినా స్టాప్ అయిపోతుంది వాయిస్తో. లేదు అని అనుకుంటే మనం కంట్రోల్ బటన్ ప్రెస్ చేసినా కూడా స్టాప్ అయిపోతుంది. సో ఇక్కడ దీన్ని ఒకసారి కంట్రోల్ A ప్రెస్ చేసి డిలీట్. Hello selected. Blank. Selection removed. ఒకసారి విండోస్ H ప్రెస్ చేస్తున్నాను. Initializing. Tip say stop dictating when done. హలో Tip say comma 4. హలో Tip say select all. ఇక్కడ ఏంటంటే మనకి Blank. నెట్ స్లోగా ఉంటే కూడా మనకి Blank. స్పీచ్ రికగ్నిషన్ తొందరగా తీసుకోదు. సో కాబట్టి నెట్ ఫాస్ట్గా ఉండే వేలో మీరైతే చూసుకోండి. సో ఇక్కడ ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. నా వాయిస్ కొంచెం లోలో వస్తుంది, ఇప్పటి నుంచి వినండి. ఎందుకంటే నేను ఇయర్ ఫోన్స్ తీసేసి డైరెక్ట్గా సిస్టమ్ మైక్రోఫోన్ డిఫాల్ట్ మైక్రోఫోన్తో టైప్ చేస్తాను. ఇయర్ ఫోన్స్ తీసేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇయర్ ఫోన్స్ అయితే తీసానండి, తీసేసి టైప్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. మన ఇంటర్నెట్ Folder view list. ఒకసారి Start చూద్దాం. type top tab notifications. Use record 45 Nokia 8 speaker Nokia 8.1 internet access. Nokia 8.1 ఇంటర్నెట్ యాక్సెస్ బటన్ అని. Blank. సో ఒకసారి మనం విండోస్ +H ప్రెస్ చేసి టైప్ చేసి చూద్దాం. Initializing. Tip say period 4. హలో Hello. Hello. హౌ ఆర్ యు Hello. ఆల్ Tip say stop dictating when done. How are you all? Hello. How are you all? కామా Comma. Comma. Tip say delete that. ఫుల్ స్టాప్ Please stop. Please stop. Tip say select less word greater. Please stop. Please stop. puriate. Period. Dot. Hello. Hello. Blank. సో ఇక్కడ మనకి
ఈ విధంగా టైప్ అయింది. అంటే హలో Hello, hello, how are you all? Please stop, please stop. ప్లీజ్ స్టాప్ అంటే ఫుల్ స్టాప్ అని టైప్ చేస్తే మనకి పడట్లేదు, ప్యూరియట్ అని చెప్పాలి. సో కాబట్టి ఇక్కడ చిన్న కరెక్షన్ అండి. మనం హలో హౌ ఆర్ యూ ఆల్ అనేసి మనం టైప్ చేసాం. ఇక్కడ కామా అని చెప్తే కామా కూడా పడింది. అలాగే ప్యూరియట్ అని చెప్తేనే ఫుల్ స్టాప్ పడుతుంది. ఇలాంటివి మీరు కొంచెం చూసుకుని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫుల్ స్టాప్ అని చెప్తే ప్లీజ్ స్టాప్ అని పడుతుంది. కాబట్టి ఫుల్ స్టాప్ అని పలకకుండా మనం ప్యూరియట్ అని చెప్పాలి. సో కాబట్టి మనం విత్ కామా ఫుల్ స్టాప్స్తో సహా మనం టెక్స్ట్ అయితే హ్యాపీగా చాలా బాగా టైప్ చేసుకోవచ్చు. సో కాబట్టి నాకు ఇది చాలా యూస్ఫుల్ Notepad అనిపించింది. dialog. Don't save button. Don't save button. Star on type. Recording form. చాలా యూస్ఫుల్ అనిపించింది. అందు గురించి అయితే ఈ టాపిక్ గురించి చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.